ఎవరో చెప్పకూడదు. ఏ చచ్చా, మా అమ్మ గురించి మాట్లాడు నీకు చెల్లి కాబట్టి, మా నాన్న గురించి మాట్లాడు నీకు బావు కాబట్టి, మా గురించి మాట్లాడు వాళ్ళ పెట్టలేవు కాబట్టి. కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజారుదంటావా? అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను ఫ్లోలో చెప్తున్నాను డైలాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నీ అన్ని ప్రశ్నలకి సమాధానం బడా బేట రాఖ. పదండి, హిందుస్థాన్ వెళ్దాం. ఇది హైలైట్ ఏంటంటే అందులో మళ్ళీ మయూర్ రమేష్ సినిమా అది. బాయ్ ఎప్పుడో అసలు దీనికి ఏమొచ్చింది తెలుసా, బాయ్ ఎప్పుడో ప్రెడిక్ట్ చేసేటని వస్తుంది. కొంచెం లేట్ కానీ బాగుంటాయి మీమ్స్. జగారా ఏంటి మరి సంగతి, చాలా రోజుల తర్వాత కనబడ్డావు. నువ్వు పెడతానంటున్నావు, పెట్టట్లేదు. రే నేను ఆల్రెడీ బ్లాగ్స్ చేస్తున్నాను రా. చూసాను రా. నేను బ్లాగ్స్ చేయడంలో బిజీగా ఉన్నాను. వీళ్ళట్ట నాకు 2 చుక్కలు వేస్తారట్రా నా పేరు చెప్పుకొని. మాయా నువ్వు లేవు అయినా సరే నీ గురించి తలుచుకొని మాట్లాడాం. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం చెప్పలేదు, వీళ్ళు చెప్పినా రాడు బిజీ అది ఇదని వీళ్ళు సొల్లు చెప్తున్నారు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు తెలియదు ఉదయ్ గారు వస్తున్నాడు వెళ్తున్నాడని, వైజాగ్ టు హైదరాబాద్ ఈయన కలుస్తున్నాడని, వీళ్ళు పబ్కి వెళ్తున్నారు, ఇవేమి నాకు అసలు తెలీదు. నాకు కూడా తెలియదు మాయా. అలాంటి కబుర్లు నేను వ్లాగ్ చూస్తాను కదా, వ్లాగ్ రే నువ్వు చూస్తావని ఒక డైలాగ్. మళ్ళీ నాకు కూడా తెలియదురా. దానికి ఎంత పెద్ద కవరింగ్ అంటే అరే అరే 2 చుక్కలు వేస్తాం రా, నీ పేరు చెప్తాను, నీకు గ్లాస్ ఎప్పుడు పెడతాం రా, కవరింగ్. ఆ ఇంప్రూవైజేషన్ అంతా ఆడితేరా, నాకు సంబంధం లేదు. నేను జస్ట్ ఎడిటర్ మాత్రమే. ఓకే ఓకే ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు చాలా రోజులు అయింది వీడియో వచ్చి. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబా కనెక్ట్స్. ఈరోజు జస్ట్ మనకు ఒక మీమ్ రియాక్షన్, కొన్ని ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్, మన అప్డేట్స్ ఎన్ని ఉన్నాయి ఈ 10 రోజుల్లో జరిగినవి మీమ్స్, కొన్ని నా ఫీడ్లో వచ్చిన మీమ్స్ ఇవన్నీ కలిపి ఒక స్టఫ్ రెడీ చేసుకుని ఉంచాను. చూసేద్దాం, చూసి రియాక్ట్ అయిపోదాం. అంతకన్నా ముందు నాకు డౌట్ ఉందిరా, ఈ రాకేష్ రిస్కీ ఎవరయ్యా చెప్పండి అయ్యా. రాజేష్ రిస్కీ ఎవడరా అయ్యా? ఎన్ని కామెంట్లు రా బాబు. నేను ఒక టైంలో యూట్యూబ్ హ్యాక్ అయిపోయిందేమో అనుకున్నాను రా. అలా ఉంటుంది మన ఛానల్ హ్యాక్ అయిపోయిందేమో, ఈ అమ్మాయి ఆవిడ ఇది బొక్కలో మన ఛానల్ కూడా హ్యాక్ చేస్తున్నారా అనుకున్నాను నేను. భయ్యా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఒక సబ్స్క్రైబర్ అంటున్నాడు వీడు. సర్లే ఇలా కామెంట్లు పెట్టి మాకు అలాగా పెడుతూ ఉండు, బూస్ట్ ఇవ్వు ఎనర్జీ. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం కామెంట్లు, లైక్లు, షేర్లు చేస్తే కొంచెం బూస్ట్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అలాగే వ్లాగ్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, వాటిని కూడా చూసేయండి. ఫస్ట్ మనం ఎన్టీఆర్ అంతా స్టార్ట్ చేస్తాం రా. నాకు బాగా నచ్చింది రామ్ చరణ్ ఎన్టీఆర్ బ్యాక్ లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తే. ఇది రామ్ చరణ్ ఇది ఎన్టీఆర్ అంటా, ఇంకా మాకు తెలియదు మరి రామ్ చరణ్ అని. అంటే ఒక రోజు ముందు పెట్టాడు కదా అమ్మా. దే ఆర్ బ్రోస్ ఫర్ లైఫ్ రా. అసలు ఇది చూడమాయా, అసలు ఫ్యూజ్ అవుట్. అసలు నేను చూడగా ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు రా బాబు అనిపించింది అసలు. అరే ఒక మాట, రామ్ చరణ్ మాత్రం సేమ్ హనుమాన్ లో ఉన్నాడు రా కదా. పెహల్వాన్ టీజర్ వచ్చింది కదా. అవునవును. ఈ షూట్ ఫొటోస్ లో ఒకటి ఉన్న చూసా, మొత్తం బ్లాక్ తీసుకుని హెయిర్ అంతలా ఉండి ముందుకు ఇలా వస్తుంది, చిన్న స్పెట్స్ పెట్టుకుని గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు రా. గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్. ఆ వీడియో చూసావు? ఇది చూడలేదా? చూసేది నాకండి. అక్కడక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. బట్ యాడ్ షూట్ ఫిల్మ్ కదా మరి, అలాగే అంతే అంతే అంతే. ఇదేరా నువ్వు చెప్పింది. నిజంగా ఒక జాపనీస్ కల్చర్ లో ఒక ఫిలిం తీస్తే
రామ్ చరణ్ ఇప్పుడున్న లుక్ లో మంచి మాస్ గ్యాంగ్స్టర్ ఓజీ గ్యాంగ్స్టర్ లాగా భలే ఉంటది. బాగుంటది యాక్చువల్లీ. అవునరా, నాకు యాక్చువల్లీ ఓజీ రామ్ చరణ్ తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించా. ఓజీ రామ్ చరణ్ తీస్తే ఎలా ఉంటది అంటే కొన్ని సీన్స్ తీసేసి ఇంకొన్ని సీన్స్ ఇంకొంచెం వైలెంటెడ్ సీన్స్ ఇంకొంచెం తగ్గట్టు వేస్తే అదిరిపోద్ది అసలు. ఇది హైలైట్ రా. ఇట్స్ మోర్ లైక్ యాడ్ ఫిలిం లాగా, ఒక షూట్ లాగా హాంకాంగ్ సిటీ బేస్ చేసుకొని. ఏముందిలే, ఎలాగో మళ్ళీ పెద్ద పోస్ట్ పోన్ అయిపోయింది కదా జూన్ కి బొక్క. అసలు నేను తీసుకోమని పెద్ద ట్రైలర్ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాను రా. ఇప్పుడు మీరు పెద్ద అంటే నాకు ఎలాగనిపిస్తుంది తెలుసా, చూడు మిరపకాయ సినిమాలోని కోట శ్రీనివాసరావు అంటారు కదా, అన్నా అన్నా సినిమాలో రీసౌండింగ్ లెక్క. ఓకే ఓకే ఓకే, మరి మనం మీమ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. అమ్మాయి అలారా ఎంత ఖాళీగా ఉన్నారా జనాలు. అల్లు అర్జున్ మీద బ్యాక్లేజ్ గట్టిగానే ఇస్తున్నారు రా. ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు, హేట్ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. అని అలా కొత్తగా ట్రై చేయడం అన్ని చేస్తున్నాడు పాపం, అయినా కూడా జనాలు చేస్తున్నాడు. మీరు ఈ సాంగ్ విన్నారా? దీని నుంచి వచ్చిన థీమ్ సాంగ్ విన్నాను నేను. ఎలా ఉంటది? సాయి శంకర్ కొట్టిసాడు. ఒక్క పోస్టర్ తోటి మనం డిసైడ్ చేయలేం. హీరో అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో అలాంటి గెటప్ ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేయడం అనేది కూడా పెద్ద సాహసమేరా. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్. నాకు ఎలా అనిపించింది అంటే, చూడు ఐ సినిమాకి బీస్ట్ ది రిలీజ్ చేశారు. నేను ఇప్పుడు అదే చెప్తాను అనుకున్నా. ఏంటంటే యాక్చువల్లీ అట్లే ఏంటంటే మన శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, సో మూవీస్ కూడా అలానే ఉంటాయి. సేమ్ సోషల్ ఎలిమెంట్ ఉంటుంది, దాని చుట్టూనే సినిమా ఉంటుంది. సేమ్ శంకర్ ప్యాటర్నే ఉంటుంది మొత్తం మనోడి సినిమాలో కూడా. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఐ సినిమా ప్యాటర్న్ గా, అంటే దానిలోంచే తీసుకొచ్చాడు కదా క్యారెక్టర్ని. సో జనాలు కొంచెం అక్కడ భయపడుతున్నారు అంతే. ప్లానర్ బాయ్నా ఇంకా మీరు ప్లాన్ అంటే నేను మొత్తం ఇట్లా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు, మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా. డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా గీదా పాపం అట్లా హేళన చేయకండి బ్రో. యాక్చువల్లీ దానికి తోడు పెద్ద గ్లిమ్స్ ఒకటి పిచ్చెక్కిచ్చిందిరా జనాల్ని. హెల్వాన్ గ్లిమ్స్ మాత్రం అసలు ఒక 20 seconds లో మ్యాడ్, అసలు షార్ట్స్ మ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అన్ని ప్రశ్నలకి సమాధానం బడా బేటా రాఖ. పదండి హిందుస్థాన్ వెళ్దాం. ఇది హైలైట్ ఏంటంటే అందులో మళ్ళీ మాయరమే సినిమా అది. బాయ్ ఎప్పుడో అసలు దీనికి ఏమొచ్చింది తెలుసా, బాయ్ ఎప్పుడో ప్రెడిక్ట్ చేసేటని వస్తుంది. వచ్చి లేట్ కానీ బాగుంటాయి మీమ్స్. కానీ నాకు నిజంగా రా ఎందుకో మరి అల్లు అర్జున్ మీద ఎందుకు అంత హేట్ రేట్ చేస్తారు నాకు ఇప్పటికే అర్థం కాదు. సర్లే ఏం చేస్తాం. యాటిట్యూడ్ ప్రాబ్లం అంటావా? ఫస్ట్ నుంచి ఉన్నదే అనుకో, కొద్దిగా కొత్తగా వచ్చింది ఏం కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా మేము అంటాం, ఉన్నది ఒప్పుకోవాలి అంతే. ప్లీజ్ బెల్లమన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొరగడానికి వచ్చావు. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా? అరే నిజంగా, అరే నిజం చెప్తానా, అసలు ఎందుకు వైరల్ అయిపోయిందో అర్థం లేదురా, నాకు అర్థం కాలేదు అసలు. జాపనీస్ లో, చైనీస్ లో, ఇంగ్లీష్ వాళ్ళు, కెనడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఆ లాంగ్వేజ్ వాళ్ళు డబ్ చేసుకుని దాన్ని రీల్స్ చేస్తున్నారా. ఎవరు? మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్దంటావా?
కాదు జై జానకి నాయక మర్చిపోయాను ఆదిశేషి కూతురు ఉందా అంటే ఎవడో అంబర్పేట ఆదిరా. అరే నిజంగా రా మూవీకి కూడా ఇంత ఫేమ్ రాలేదు. డైలాగ్ వచ్చింది ఇది నాకు తెలిసి బెల్లంకొండ శ్రీనివాసుని బోయపాటి వీళ్ళందరూ చూసి నవ్వేసుకొని ఉంటారు. ఫోన్లే అట్లీస్ట్ ఇప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ ఏమో ఇదే మూమెంట్ లో అనుకుంటారా. బాగుంటది అనుకుంటాడు నిజంగానే. కానీ నీ కూతురు అనుకుంటాడు ఖచ్చితంగా. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్ అంటావా? దాన్ని దీన్ని మిక్స్ చేస్తారా. ఆ, బాబోయ్ కానీ నీ కూతురు హాట్ రా అంట. ఇప్పుడు అనాలరా మనం అసలు మన వీడియోకి లైకులు రావట్లేదు, వ్యూలు రావట్లేదు, కానీ నీ కూతురు నిప్పురా. కానీ మా ఛానల్ నిప్పురా. నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్ అంటావా? మా నాన్నని తిట్టా ఊరు. వా రే బ్రహ్మానందం గారు కూడా వచ్చారు. మా నాన్న వెంకటాచలం ఏదో పేరు చెప్పి భలే స్టార్ట్ చేస్తాడు. చాలా ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని వచ్చాయి అనుకుంటున్నావు? అవును నేను చూసాను రా. అసలు కంటిన్యూస్ ఇవే వస్తున్నాయి. ఒకసారి అయితే సడన్ గా నేనైతే మిస్ అయ్యాను. అయితే అసలు అసలు బ్యాక్గ్రౌండ్ ఇది ఇక్కడ నుండి పునాది, పునాది. పునాది చెప్పడదు. ఏ చచ్చా, మా అమ్మ గురించి మాట్లాడు నీకు చెల్లి కాబట్టి, మా నాన్న గురించి మాట్లాడు నీకు బావు కాబట్టి, మా గురించి మాట్లాడు వాళ్ళ పెట్టలేవు కాబట్టి. కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మాయిని బజార్ అంటావా? అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రా. నేనేదో ఫ్లోలో చెప్తున్నా డైలాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను నిజంగా ఒరిజినల్ డైలాగ్ అనుకున్నాను. ప్రామిస్. వైజాగ్ వర్షన్. వాళ్ళకన్నా చీప్ గా తయారయ్యావు కదా బజార్ దానా. మా నరాలు చూసావా? జెర్రీ పాకినట్టుంది ఇక్కడ. ఊడి అమ్మ నేను చూడలేదురా. రా మాయా, ఇది కరెక్ట్ కాదురా. మా నాన్నని తిట్టేసా ఊరుకున్నాను, మా బతుకుని తిట్టేసా ఊరుకున్నాను, మా అమ్మను కూడా తిట్టేసా ఊరుకున్నాను, కానీ నీ కూతురు నిప్పురా మాయా. అంత దోలగడ కాకపోతే దాన్ని బజార్ తినేస్తావరా? నీ గేర్ జల కొట్టియాలి. కుక్క పిల్ల నువ్వు వేడి తిని చంపేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే వ్లాగ్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది, అలాగే హీరో కూడా ఉంటుంది. హీరో కూడా ఉంటది. హీరోయిక్ గా అయ్యి ఉంటది. హీరో ఏడ్ చేస్తావు. హీరో ఏడ్ చేస్తాడు. హీరో మన హీరో. ఎన్ని బస్సు సంగతి పాట చేద్దామా మనం? ఎన్ని బస్సు సంగతి అదిరి బది సంగతి జుప్పు 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 జుప్పు. ఎన్ని బస్సు సంగతి అదిరి బది సంగతి. ఒరే బాబు ఆపరా బాబు. నలిగిపోకుండా జిప్ వేసుకుంటే పర్లేదు. ఫస్ట్ జిప్పు 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 అనుకుని. అరే ఎలా అడుగురా జగ్గ పాపం. అలాగే ఆవిడ సాంగ్ 10%, జుప్పు జుప్పు 90%. ప్రిన్సిపల్ ఇన్నర్ వాయిస్. ఇప్పుడే నీ వీడియో చూశాను, నువ్వు ఫస్ట్ స్కూల్కి రారా, నీకు ఉంటుంది జుప్పు 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 జుప్పు. నేను చెప్తున్నాను, ఆడుకున్న కాన్ఫిడెన్స్ మనకు లేదురా. నిజంగా అది మాత్రం నీకు లేదని చెప్పు. మాతో చేయలేదు నువ్వు. ఓ సారీ. బ్లాగ్ నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. మేము హీరోయిక్ మాయా ఆడికి 18.5K ఫాలోవర్స్ రా. రే జుప్పు తెచ్చుకోండి. ఇప్పుడే ఆడికి 18.5K అంటే ఆడికి చదువు మీద ఏ కాన్సన్ట్రేట్ చేస్తాడు రాడు.
ఏట్రో బాబు లేదు చదువుతో పాటు అది కూడా ఉంటదిలే. పర్లే ఉంటే అరే, పర్లేదు మన చిన్నప్పుడు ఉంటే అంటే మనం పర్లేదా? వీధుల మీద పడి తిరిగి వాళ్ళం రా. వీళ్ళకి అలా కాదు, వీళ్ళు ఫోన్ లో పడి తిరుగుతున్నారు అంతే తేడా. ఏడు పెంకులాట ఆడేవాళ్ళం ఇలా ఉంటది. వద్దులే చాలులే, ఇంకా ఎక్కువ టైం ఇస్తాం. గతం వద్దంట. ఓ యాక్చువల్లీ ఆడే మనకి ఎక్కువ టైం ఇచ్చాడు ఇప్పుడు. ఆడితో పోల్చు. నీ మొహం నా మొహం. బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోకు బ్రో, నిజంగానే నీ మొహం నా మొహం అంట. బాలేదు, ఇంకొంచెం ఎక్కువ చెయ్యి. ఆ ఎఫెక్ట్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? భయ్య చూడు, ఆ భయ్య లాస్ట్ లో కమెంట్ పెట్టాడు కదా ఎలాగుందో, ఆ ఎడిటింగ్ లాడు అలాగే తయారయ్యాడు. అదే ఇలా ఎందుకలా కాదా ఎఫెక్ట్ ఎందుకు పెట్టాలనిపించింది మనోడికి? ఆడెవడ అంటాడు మొక్కలో ఉన్నావని. అది సీరియస్ గా తీసుకున్నాడు దాన్ని. అలా ఉంటానా లేదా టెస్ట్ చేసుకోవడం కోసం పెట్టాడు అది. ఉన్నానని చెప్పి సాటిస్ఫై అయ్యాడు. అయిపోయి ఉంటాడు. నిజంగానే అలాగే ఈ రీల్ చూసుకుని నేను అలాగే ఉన్నాను అనుకుని ఉంటాడు. దినేష్, ఇట్స్ ప్రైమ్ టైం. ఎస్ ఎస్. బాబు నేను అసలు ఎప్పుడు అలా చేయలేదు, చెయ్యను కూడా. ఎగస్ట్రాలు చేయకండి. ఒకళ్ళు ఉన్నారు కానీ చెప్పకూడదు. అరే మాయా, నీకు వచ్చింది తెలుసా? నీకు తెలుసో తెలీదో మన దాంట్లో అంత దోలపూరికి ఎవడ ఉన్నాడంటే నువ్వేరా. యారా అరే నేను కాదు. ఎవ్వరిని ఇప్పుడు మన దాంట్లో అరే మన బ్యాచ్ లో ఎవరు ఎలాగా దూరం ఉన్నదనేసి. ఎప్పుడైనా చేశానా నేను? అరే ఎలా ఇంత దూరం ఉన్నది ఎవరికి అని ఎలా అంటే. తిను. నా మీద కాన్సన్ట్రేషన్. పండ్రా జస్ట్ ఫర్ ఫన్. చాయిసెస్, ఐ లైక్ టేకింగ్ రిస్క్స్ అంతే. అదంతా ఒక దీంట్లో వదిలేయాలి మీరు. అది ఇప్పుడు చూసా ఒప్పుకున్నాడు. బయట జనాలకి చెప్పకూడదు. అది కావాలంటే చూడు, రేపు పొద్దున ఆంటీ గారు వీడియో చూస్తారు కదా, ఆంటీ గారు కమెంట్ పెడతారు మనకి ఎప్పుడు ఏదో ఒకటి. నిజమనే పెడతారు ఆంటీ గారు కూడా. అవునమ్మా. బాబే బుర్ర బొక్కడిపోయి ఉంటది మా. ఒక్కసారి బీర్ బాటిల్ కి అలా అంటున్నాను. నేనైతే ఆడు కళ్ళ గంటలు పెట్టుకున్నప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఏ డబ్బులో ఏదో ఆలు తీసేస్తాను. చూసావా, అది నీకు ఉన్నది వల్ల. రొట్టెలో మోటివేషన్ వంటకాలు కుట్టిపోతేమో. వాడు పడితే నాకు నొప్పి వస్తుందండి నిజంగా. ఐ కెన్ ఫీల్. అదే కదా నేను ఫీల్ అయ్యాను. ఎవ్రీ బాయ్ ఎవ్రీ వాటర్ స్టార్ విల్ ఫీల్ దట్. ఇందాల బీర్ బాటిల్ తగిలినప్పుడు కూడా ఇక్కడ ఒక వైబ్రేషన్ వచ్చింది నాకు. ఒకప్పుడు పబ్జి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు చనిపోతున్నారు. మరి ఇదేంది బ్యాన్ చేయట్లేదు? బ్యాన్ చేయండి. వి ఫర్ జస్టిస్ బ్యాన్ చేయండి. ఈ వీడియో అయినా వైరల్ చేయండి, ఈ టాపిక్ అయినా వైరల్ చేయండి. వి వాంట్ జస్టిస్ రది, వి ఫర్ జస్టిస్. అందుకే స్కూల్ కి వెళ్ళమంటున్నాడు, బ్యాన్ చేయరు. అందుకు ఫస్ట్ అందుకే చదువుకోవాలి ఫస్ట్. ఎగ్జామ్ పాస్ అయితే ఇలాంటివి రావు. వి ఫర్ జస్టిస్ బ్యాన్ చేసేలాంటి మళ్ళా. సో గైస్, ఇక్కడి వరకు గనక మీరు చూసి మాతో పాటు నవ్వుకుని ఉంటే గనక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఎస్, అలాగే ఈ అసలు నమ్మద్దు. ఈడు వట్టకాయ మోటివేషన్ అసలు నమ్మద్దు. ఆడికి ముందు సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా రాదు. ఇంటర్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళు ఈ మోటివేషన్ గా తీసుకోకండి. సో మమ్మల్ని తీసుకోండి, మేము కూడా ఫెయిలే. యా, అంటే మళ్ళీ రాసి పాస్ అయ్యామనుకో, అది వేరే విషయం. ఓకే, మరి దగ్గర ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతారు. ఇదంతా కామనే. పాస్ అండ్ ఫెయిల్ అనేది కామనే. సో ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. అండ్ ఆల్సో సమ్మర్ వస్తుంది, ఫుల్ హైడ్రేటెడ్ గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి.
అండ్ కొత్తగా ఎవరైనా మళ్ళీ చెప్తున్నాం, కొత్తగా ఎవరైనా వీడియోకి వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డబా కనెక్ట్స్. డబా కనెక్ట్స్.